హాయ్ అండి, వెల్కమ్ టు దేవశ్రీ వీడియోస్. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి. ఇది చాలా యూజ్ఫుల్ అయ్యే వీడియో. ఇది టైలర్స్కి బాగా యూజ్ అవుతుంది. ఇదైతే జిగ్జాగ్ మిషన్ అండి. నేను జిగ్జాగ్ చేద్దామని, చీరలకు జిగ్జాగ్ చేద్దామని మిషన్ తీసాను. తీసేసరికి సూది అయితే ఇరిగిపోయింది. పిల్లలు ఇరిచేసి ఉంటారు తొక్కి. సూది తీసేసి కొత్త సూది అనేది పెట్టుకున్నాను. ఇంకా మిషన్ స్టార్ట్ చేసేసరికి పైన మనకి ఇప్పుడు పాదం పైన మనము పాదం లేపుతాం కదా, ఇగోండి ఇక్కడ లేపేటప్పుడు అది లెగట్లేదు, దిగట్లేదు. అలా ఎలా ఉన్నది అలాగే ఉండిపోయింది. ఎందుకు ఇలా ఉండిపోయింది అని చెప్పి నేనైతే మొత్తము చెక్ చేసుకున్నాను. చెక్ చేస్తే నాకు ఫస్ట్ అయితే అర్థం కాలేదు. అర్థం కాపోయేసరికి మళ్ళీ మిషన్ రిపేర్ వచ్చిందా ఏంటి, ఇంకా రిపేర్ మేకర్ని అయితే పిలవాలి, పిలిస్తే ఎంత అడుగుతాడా ఏంటా అని చెప్పి నేను అనుకొని మొత్తం అయితే చెక్ చేసుకున్నాను. చెక్ చేస్తే నాకు అర్థం కాలేదు. అప్పుడు ఈ ప్లేట్ని అయితే ఓపెన్ చేసి చూశాను. ప్లేట్ ఓపెన్ చేస్తే ఏదైనా ఐడియా వస్తుందేమో కదా అని చెప్పి ప్లేట్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి చూస్తే అప్పుడు చూసారా, ఇక్కడ పైన అడ్డుగా ఒక రాడ్ ఉంది కదా, ఆ రాడ్కి స్ట్రైట్గా ఉన్న ఈ రాడ్ అనేది దానికి ఉన్న అడ్డుగా ఒక చిన్న అగోండి చూసారా కిందకి దిగింది. అదనేది పైకి వెళ్ళిపోయి అలా ఉండిపోయింది. ఆ స్ప్రింగ్ అనేది టైట్గా ఉండిపోవడం వల్ల ఇంకా అది అలా ఉండిపోయింది. అలా ఉండిపోవడం వల్ల నాకు పైకి కిందకి ఎత్తేటప్పుడు అనమాట మూమెంట్ అనేది రాలేదు. మీరు వీడియోలో చూసారు కదా, ఆ పైన మనకి స్క్రూ ఉంటుంది కదా స్ప్రింగ్ దగ్గరది, ఆ స్క్రూ అనేది కొంచెం మనము కిందకి పైకి మనం కొంచెం లూజ్ చేసుకొని టైట్ చేసుకుంటే మనకి ఏ విధంగా అడ్జస్ట్మెంట్ అవుతుందో ఆ విధంగా అనేది మనమైతే అడ్జస్ట్ చేసుకొని మనం ఇంకా పాదం అనేది పైకి ఎత్తచ్చు, దించవచ్చు. ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు. మనం మీకైతే ఈ వీడియో అనేది యూజ్ అవుతుందని అయితే నేను పెట్టాను. మనం ఇంటి దగ్గరే మిషన్ని ఈ విధంగా రిపేర్ చేసుకోవచ్చు. బయట మేకర్కి ఇచ్చి ఒక 400-500 వాళ్ళకి ఇచ్చే బదులు మన ఇంట్లోనే ఈ విధంగా చేసుకుంటే యూజ్ అవుతుందని మీకైతే నేను ఇది షేర్ చేస్తున్నాను. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.